సో గాయ్స్ ఆటోలో అయితే మేము బయలుదేరిపోయాం, ఎందుకంటే ఇక్కడ క్యాబ్లు అయితే బుక్ చేసుకోవడానికి ఏం లేవు. అండ్ మళ్ళీ బాహుబలా రావడా అసురా 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 రావడా అసురా. హలో ఎవ్రీవన్, ఈరోజైతే మనం రామోజీ ఫిల్మ్ సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అండ్ ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ గ్యాంగ్తో అయితే ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాము. అండ్ వీళ్ళందరూ అయితే ఫస్ట్ టైం అనేది మెట్రో ఎక్కబోతున్నారు. నేను ఆల్రెడీ ఒకసారి అయితే ఎక్కాను. మేమైతే అమీర్పేట నుంచి స్టార్ట్ అయ్యాము. సో అమీర్పేట నుంచి మెట్రో స్టేషన్ కూడా ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను. మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు అయితే కొంచెం మంది వెళ్ళి ఉండరు, కానీ తెలంగాణ వాళ్ళకైతే మా అందరికీ మెట్రో స్టేషన్ ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. సో దానికోసమని నేనైతే ఫస్ట్గా మెట్రోలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే మా వాళ్ళందరూ లైన్ అయితే కట్టారు టికెట్స్ కోసము. సో ఇలా టికెట్స్ కోసం కౌంటర్ దగ్గర లైన్ కట్టగా ఇంకా మిగిలిన వాళ్ళు అయితే ఇక్కడ కొంచెం సేపు సరదాగా మాట్లాడుకున్నాం. ఈలోపు మేమైతే టికెట్స్ తీసుకున్నాం. సో నేనైతే ఫాస్ట్గా వచ్చేసాను, ఎందుకంటే మన వాళ్ళని వీడియోలో కవర్ చేయాలి కదా. సో ఇక్కడ మనకి లొకేషన్ బాగుందని మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అండ్ ఇలా పైకి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే ఇప్పుడైతే మేము వెళ్ళాలి ఎల్బీ నగర్. సో ఎల్బీ నగర్కి వెళ్ళాలంటే పై స్టేషన్కి వెళ్ళాలని చెప్పారు. సో అక్కడ వరకు అయితే మేము మళ్ళీ ఎస్కలేటర్ మీద అయితే వచ్చేసాము. అండ్ ఇలా లోపలికి వెళ్ళిన వెంటనే పైకి వచ్చిన వెంటనే మాకైతే ట్రైన్ వచ్చేసింది. సో అందుకనే వీడియో తీయలేకపోయినాం. అండ్ అక్కడ మ్యాప్ చూసారు కదా, మెట్రో అయితే ఫుల్ రష్గా ఉంది. కొంచెం మ్యాక్సిమం చాలాసేపు వరకు అయితే మనకి ఇక్కడ మెట్రో అనేది ఖాళీ అవ్వలేదు. సో ఇలా కొంచెం సేపు అయిన తర్వాత అయితే లొకేషన్స్ చూస్తూ మేమైతే మెట్రో స్టేషన్లో మొత్తానికి సీట్లు అయితే దొరికాయి. ఎందుకంటే స్టాప్ వచ్చేసి మాది లాస్ట్ స్టాప్ కాబట్టి లాస్ట్కి వెళ్ళేసరికి అయితే అందరూ ఖాళీ అయిపోయారు. అండ్ ఇలా దిగిన వెంటనే అయితే మేమైతే లిఫ్ట్లో కొంచెం గోల చేసాము. అండ్ ఇలా కొంచెం క్లిక్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్యాక్సీలు ఏం లేవు కాబట్టి మేమైతే ఆటోలో ఇలా బయలుదేరిపోయాము. ఇలా ఆటోలో బయలుదేరిగా కొంచెం మాస్ అయితే చేసాం. ఇవే తగ్గించుకుంటే ఎక్కేసాం మేము. ఇప్పుడైతే మనం రామోజీ ఫిల్మ్ సిటీకి అయితే వెళ్ళిపోతున్నాం. సో చూద్దాం, అక్కడికి వెళ్ళాకైతే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్లీ మేమైతే రామోజీ ఫిల్మ్ సిటీకి అయితే చేరుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ గేట్. సో ఇలా ఎంట్రీ గేట్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాం, చూసేయండి. అండ్ అలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత లోపల లొకేషన్ అయితే ఇలా ఉంది. సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ మనకి. అండ్ టికెట్ కౌంటర్ దగ్గర అయితే మన వాళ్ళు కొంతమంది అయితే టికెట్స్ తీసుకున్నారు. సో మనకి ఇక్కడ హైట్ వైజ్ అయితే టికెట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అండ్ బిఫోర్ యూ టేకింగ్ టికెట్ చెకింగ్ హైట్ అనేది కన్ఫర్మ్గా అయితే మీరు చెక్ చేసుకోండి. అండ్ ఈ లోపు మా మొబైల్స్ కూడా ఛార్జ్ చేస్తున్నాం అన్నాడు. కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉందంటే సో ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఇలా ఏర్పాటు చేశారు మనకి. ఆల్రెడీ అక్కడ కేబుల్స్ అటాచ్డ్ అయితే ఉన్నది. సో ఇదే ఆ హైట్ పర్పస్. అండ్ అక్కడ మన వాళ్ళు అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు. అండ్ కొంతమంది అయితే టికెట్స్ తీయడానికి అయితే వెళ్ళారు. సో వాళ్ళు అయితే టికెట్స్ తీస్తున్నారు. అండ్ టికెట్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయో వచ్చాక మీరు కూడా చూడండి, నేను చెప్తా ఎంత ఉంటుందో. మ్యాక్సిమం టికెట్స్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఈరోజు అయితే ఫుల్ రష్గా కూడా ఉంది. సో గాయస్ టికెట్లు అయితే తీసుకున్నాం. ఒక్కొక్క టికెట్ వచ్చేసి మనకైతే 1593 రూపాయలు పడింది. మొత్తం టికెట్స్కి దగ్గర మనకి 12,000 అయితే అయింది. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్. సో ఇక్కడ నుంచి అయితే మీరు పిక్స్ అనేవి క్లిక్ చేసుకోవచ్చు. అండ్ సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రీ గేట్. సో ఇది వచ్చేసి ఎంట్రీ గేట్ మనకి. అండ్ ఎంట్రీ గేట్ నుంచి ఎంటర్ అయ్యాక ఇంకా లోపల ఎట్లా ఉంటుందో మనం అయితే చూసేద్దాం. వాచ్ అండ్ ఎంజాయ్. సో ఇది వచ్చేసి ఎంట్రీ గేట్ అండి. ఇక్కడైతే మనకి లగేజ్ అయితే చెక్ చేస్తున్నారు. సో మన బ్యాగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చెక్ చేస్తారు. ఇట్లా బ్యాగింగ్ చెకింగ్ అయిన తర్వాత మనకైతే ఎంట్రీ అనేది ఉంటుంది. సో గాయస్ ఇక్కడైతే టికెట్స్ ఇచ్చాము మేము. అండ్ టికెట్స్ ఇచ్చిన తర్వాత అయితే ఇలాగ మనం లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వాలి. సో ఇలా అయితే బస్సు ఎక్కేసాం. అండ్ ఈ బస్సు ఎక్కిన తర్వాత ఎక్కడ వరకు తీసుకుంటాం కూడా లేదు.
సో బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది, నిండిపోయింది. ఫుల్గా నిండేంత వరకు అయితే మనకైతే బస్సు అనేది స్టార్ట్ చేయరు. ప్రసాదే రా. మేమైతే 3-4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత నియర్లీ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత రామోజీ ఫిలిం సిటీకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. అండ్ ఇదే వచ్చేసి ఎంట్రీ గేట్ విత్ బ్యూటిఫుల్ వాల్స్ విత్ పెయింటింగ్స్. అండ్ వాల్స్ అయితే చాలా సూపర్గా అయితే మనకి పెయింటింగ్ అనేది చేశారు. అండ్ వీడియోలో అయితే చాలా లెంతీగా ఉండబోతుంది, ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ మొత్తం అయితే కవర్ చేశాను. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా అయితే మీకు ఉంటుంది. అండ్ ఆ పార్ట్ 2లో వచ్చేసి నైట్ టైము, బాహుబలి సెట్ ఎక్సెట్రా సో చాలా అనేవి చూపిస్తా. అండ్ ఇప్పటి వరకు ఈ బస్సులో ట్రావెల్ చేసాం కదా, నెక్స్ట్ అయితే ఆ బస్సులో ట్రావెల్ చేయబోతున్నాము, దట్ టైప్ ఆఫ్ బస్సెస్. అండ్ ఇలా వెళ్ళిన తర్వాత అయితే లోపలికైతే తీసుకువెళ్తున్నారు మనల్ని ఇప్పుడైతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది, చాలా బ్యూటిఫుల్గా అయితే వాటర్ ఫౌంటైన్ అనేది ఉన్నది. సో ఇక్కడ మ్యాక్సిమం షూట్స్ అనేవి కూడా ఇక్కడ జరుగుతాయి. సో చూసారు కదా ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఎలా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైనింగ్ చేశారు. మనకు వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫిలిం సిటీ ఇది వచ్చేసి మనకి రామోజీ ఫిలిం సిటీని. సో అక్కడ ఒక్కొక్క రోడ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ వచ్చేసి గోల్డ్ కలర్, ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్. అండ్ ఎవ్రీ 5 ఫీట్కి కూడా అయితే చేంజెస్ అవుతూనే ఉన్నాయి మనకి స్ట్రీట్ లైట్స్ యొక్క డిజైనింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక గార్డెన్ అయితే వచ్చింది ఇప్పుడు. ఈ గార్డెన్లో కూడా చాలా సాంగ్స్ అయితే మనకి షూటింగ్ అనేది చేయడం జరిగింది. చూడండి, మీకు ఎక్కడైనా ఏదైనా సాంగ్ గుర్తొస్తే కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళు కూడా అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే మనకు కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనం చూడొచ్చు ఐ లవ్ రామోజీ ఫిలిం సిటీ అనేది అయితే ప్లాంట్స్తో అయితే డిజైనింగ్ చేశారు. అండ్ పైన కొంచెం డిజైనింగ్ ఆర్ట్స్ అయితే మనకు ప్లాంట్స్తో డెకరేట్ చేశారు. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ ఇంకా ఎంత టైం పడుతుందో మాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా రీచ్ అవ్వడానికి. సో ఇక్కడ ఒక మహల్ అయితే ఉంది. అండ్ ఈ మహల్ వచ్చేసి రాజస్థాన్ మహల్స్ టైప్ అనమాట ఈ మహల్స్ అన్నీని. అండ్ ప్యాలెసెస్, మహల్స్, షూట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ తీస్తారు. సో మేమైతే మొత్తానికి ఇక్కడ బస్ దిగేసాం సెంటర్లో. సో ఇలా బస్ దిగిన వెంటనే ఇప్పుడే ఏదో షో అనేది స్టార్ట్ అవుతుందంట, కార్నివాల్ షో టైప్. సో ఆ షోకి అయితే మమ్మల్ని వెళ్ళమని అందరూ చెప్పారు. అండ్ ఇక్కడ ఎవ్రీ 10 to 15 మీటర్స్కి అయితే మనకు ఒకరు ఇన్స్ట్రక్ట్ అనేది చేస్తూనే ఉంటారు, అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలనేది. సో మీకు ఏం ఇబ్బంది అనేది ఉండదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలనేది పక్కన ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తూనే ఉంటారు. సో ఇలా అయితే మేము లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము. అండ్ ఇలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత లోపలైతే ఒక షో అయితే జరగబోతుంది ఇప్పుడు. నియర్లీ ఐ థింక్ 12 AM అలాగా ఒక షో అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ షోకి అయితే ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం, చూసేయండి. ఎవ తగ్గేదిలే. సో షో అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. సో అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇదేం సో ఇక్కడ స్పిరిట్ ఆఫ్ రామోజీ షో అనేది పెట్టారు. సో ఫస్ట్లీ మేమైతే దానికి ఎంటర్ అయిపోతున్నాం. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ గేట్. అండ్ ఇలా ఎంట్రీ అయిన తర్వాత షో ఏముంటుందో లోపలికి వెళ్ళాక అయితే చూద్దాం. ఇట్స్ టూ కూల్. రండి, అస్సలు గాలి అయితే ఇయట్లేదు. సో గాయ్స్ ఇలా అయితే ఇక్కడ ఎంట్రీ అయితే ఇచ్చేస్తాం మేము హాల్లోకి. అండ్ ఇంకా షో అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఒక 5 minutes అయితే ఉంది. సో షో స్టార్ట్ అయ్యాకైతే చెప్తాను. అండ్ ఇలా సైరన్స్తో అయితే మనకైతే షోనే స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి ముందేం జరుగుతుందో. సో ఇలా అయితే ఏదో షో అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడు. ఓడి అమ్మ, అడి తిరిగి చూస్తే మనం బాహుబలి వేసేసిండు. సో డిజిటల్ స్క్రీన్స్తో అయితే బాహుబలి వేసిండు. మనకు మధ్యలోంచి అయితే ఎవడో వచ్చిండు. సో
షో మొత్తం అనేది మనకి హిందీలో అయితే వేస్తున్నారు. అండ్ బాహుబలి ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీస్ ఇన్ టాలీవుడ్, అందుకనే ఇంతలా ప్రెజెంట్ చేస్తున్నారు. అండ్ ఈ షో అట్లా ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ముగిస్తున్న వెంటనే మనకి ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇస్తూనే ఉన్నారు మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో, చాలా అంటే చాలా వెరీ సీనిక్ ఇట్స్. మళ్ళీ ఆ పర్ఫార్మెన్స్ అయిన వెంటనే మళ్ళీ మనకైతే బాహుబలికి వచ్చింది ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒకటి. అండ్ బాహుబలి సాంగ్ అయిన వెంటనే మనకు ఒక ప్యాట్రియాటిక్ సాంగ్ అయితే ప్రెజెంట్ చేశారు మళ్ళీ ఇలాగా. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. షో అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇంకా ఓటింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. సో 1600 కొట్టి టికెట్లు అయితే కొని వచ్చారు కదా, మరి ఎలా ఉంది? వర్తేనా? అండ్ నెక్స్ట్ ఈ చైర్ వచ్చేసి మనం చూసుకుంటే ఇస్మార్ట్ శంకర్ సాంగ్లో అయితే చూడొచ్చు, టైటిల్ సాంగ్లో. సో ఆ సాంగ్లో యూజ్ చేసిన చైర్ ఈ టైప్దే. అండ్ కింకర్ లొకేషన్స్ కూడా అయితే ఇది యూజ్ చేస్తారు. సో అక్కడి నుంచి ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉన్నది. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి ఫుల్గా చైనీస్ మార్కెటింగ్ టైప్ అయితే వెనకాతలు అయితే డిజైన్ చేశారు. అండ్ మనోళ్ళు ఈ లోపల చూడండి. రావడా ఏంటిది రావణాసురా. అండ్ ఇలా ఇక్కడ ముగించుకొని మేమైతే నెక్స్ట్ గేమ్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ పెయిడ్ గేమ్స్ అనమాట, మనం అమౌంట్ పే చేసి అయితే మనం ఇక్కడ గేమ్స్ అనేవి ప్లే చేయాలి. సో ఇలా అయితే మేము ఒక కార్ గేమ్, ఒక షూటింగ్ గేమ్ మొత్తం అన్నీ ట్రై చేసాము కొంచెం. బట్ ఎక్కువ టైం లేకపోవడంతో చాలా ఫాస్ట్గా అంతలా ఎంజాయ్ అయితే చేసాము. బట్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు ఈ గేమ్స్ ఏరియా దగ్గర, ఎందుకంటే మాకు టైం చాలా తక్కువగా ఉండటం వల్ల అన్నీ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేసాం. సో ఇక్కడ మనోడైతే ఒకసారి గేమ్ మోడ్ అయితే తీసుకున్నాడు, వెపన్ది గన్ అటాకింగ్. అండ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదని మనోడిని అడిగితే నాకు ఒకసారి అయితే ఇచ్చాడు మనోడు. సో ఇలా బాగుంది ఈ గేమ్ కూడా. సో ఒక్కొక్కసారి అయితే ట్రై చేస్తాం మేము, ఒక్కొక్క గేమ్ తీసుకొని అన్నీ సాటిస్ఫైడ్. ఈ కెరియర్ మొత్తం ఇక్కడ యూజ్ చేసి కాస్తున్నారు. షూటింగ్ కూడా యూజ్ చేయకుండా వావ్. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా కాకుండా చాలా ఆట వస్తువులు అయితే ఉన్నాయి. అందరం ఒక్కొక్క గేమ్ అయితే ట్రై చేసేస్తాము. నేను కూడా ఇక్కడ ఆర్మీ వెహికల్ అయితే ఉంటాయి, ఇది ట్యాంకర్ని, అది కూడా మనం ట్రై చేస్తాము. సో అన్ని గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అక్కడ అయిపోయిన వెంటనే మేమైతే ఇలా అవుట్ సైడ్కి వచ్చేసాము. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మీరు రామోజీ ఫిలిం సిటీలో చాలాసార్లు అయితే చూసుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఫస్ట్లోనే చూపించాలి, బట్ షో స్టార్ట్ అవుతుందని అయితే మేమైతే వెంటనే కంగారుగా షోకి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే అవుట్ సైడ్ లుక్ ఆఫ్ ద ఫిలిం సిటీ. మనల్ని బస్సు వచ్చేసి ఇక్కడ దించుతుంది. సో ఇక్కడైతే రామోజీ ఫిలిం సిటీలో బాగా హైప్ ఇచ్చే పిక్ చూస్తున్నారు కదా, ఇదే అది. అండ్ మనకైతే బస్సు వచ్చేసి ఇక్కడ స్టాప్ చేసింది. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఈ లొకేషన్ అనేది చాలా దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని లోపలికి వెళ్తే ఏమి ఉంటాయి అవి అయితే ఇక్కడ రాసి ఉన్నాయి. సో వెళ్ళి చూసేద్దాం ఏముందో ఈ లోపల కూడా. సో మన వాళ్ళు అయితే చూడండి ఇక్కడ మంచి ఫన్ చేస్తున్నారు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. ఒకదానికి తోడు మరొకటి. అండ్ ఇక్కడ గాడ్జిల్లా. సో ఇలా అయితే చాలా లొకేషన్స్ ఉన్నాయి.
మనోడైతే ఒకటి ఇందులోకి దూరాడు చూడండి. ఏంటి ఇది వీడియో మొత్తం. సో ఇప్పుడే రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్, నమస్తే. అండ్ ఇలా మనం బస్ ఎక్కగానే మనకైతే ఇలా ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బస్సులోని ఈ ప్లేసెస్ ఏంటి అండ్ ఎక్కడెక్కడ చూడాలి, ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ అనేవి జరిగాయి అనేది అయితే ఈ గైడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఇది వచ్చేసని మనకి ఇప్పుడైతే చెప్తున్నారు. అండ్ ఈ ప్లేస్ని వచ్చేసి మనల్ని అంటారు యురేకా. అండ్ మనకు ఒక కంప్లీట్ గైడ్ ఆఫ్ పేపర్ కూడా ఉంటుంది. మన స్టార్టింగ్లో నేను చూపించడం మర్చిపోయాను. సో మనకి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడి నుంచి అయితే ఎండ్ అవుతుంది. ఈ రెడ్ బస్సెస్లో అయితే మనం లోపలంతా విజిట్ చేస్తాం. అండ్ ఆర్టీసీ బస్ టైప్స్ ఉన్నాయి కదా, సో అది వచ్చేసి ఏంటంటే మనకి గేట్ దగ్గర నుంచి ఇక్కడ యురేకా పాయింట్ వరకు తీసుకురావడానికి అయితే యూజ్ చేస్తారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకుంటే మనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో సర్టిఫికేట్ వచ్చిందని చూపించారు. అండ్ ఈ మహల్ వచ్చేసి బయట నుంచి అండ్ ఇక ఈ ప్యాలెస్ వచ్చేసి బయట నుంచి చూస్తే మీరు మొఘల్ గార్డెన్ అండ్ లోపల నుంచి చూస్తే మనకి మైసూరు ప్యాలెస్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అదే నేను తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వాళ్ళు హిందీలో అయితే చెప్తున్నారు. అండ్ మనకి రీసెంట్గా రిలీజ్ అయిన PS1 మన విక్రమ్ గారిది PS1 మూవీ షూటింగ్ కూడా అయితే ఇక్కడ జరిగిందని చెప్తున్నారు. जोधा अकबर का भी सीन इसी लोकेशन पे शूट किया गया था. लेफ्ट वाला on the left hand side में देखिए sir, I will tell you movies name, okay, don't worry, I will tell you movies name. On the left hand side, this garden is called Sierra Garden, one of the famous garden for group songs. You can see this garden in the film Dirty Picture movie. Ullala song था ना, उस गाने का शूटिंग इधर ही किया गया. Also वो मधु song from the movie Chulai, Allu Arjun sir was picturized over here. It's called Sierra Garden. On the right hand side, this is Angel Fountain, one of the tallest fountain of Ramoji Film City. सबसे बड़ा fountain रामोजी फिल्म सिटी का made up of Greek architecture से बना हुआ है. You can see this place in the film Khadgam and also all the best movie title song Sunday movie में भी देख सकते हैं आप लोग. On the left hand side में देखिए स्टेज दिख रहा है आपको. So this is called Limelight Garden, specially used for corporate events, meetings and award functions. Corporate events, meetings लिए इसको इस्तेमाल किया जाता है. You can see this place in the film Rockstar movie में देख पाएंगे. वो नादान परिंदे घर आ जाए गाने का शूटिंग किया गया. दिल वाले मूवी में देख पाएंगे. As well as you can see in the film पांडवलु तुम्मीदा. Moving forward on the left hand side top, ऊपर की तरफ देखिए. Left hand side top. राजस्थानी इंटीरियर आर्किटेक्चर हवा महल अब रामोजी फिल्म सिटी. रामोजी फिल्म सिटी का हवा महल है. हम देख पाएंगे चांद छुपा बादल में जो सॉन्ग था उस गाने का शूटिंग किया गया. Ayya movie Rani Mukherjee ma'am song was there. Dream on Wake Up on Critical Condition song was there. So that song was made here. Also you can see the same Hawa Mahal in the film Suswagatam. You can see the same Hawa Mahal. మనకి ఏ మూవీలో ఏ సాంగ్ షూట్ చేశారు అనేది కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో హిందీ రాకపోతే కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. అండ్ మూవీస్ నేను చెప్తున్నాను కదా మనకి తెలుస్తుంది. If heroine is wearing red color sari and sitting in the center, that means red color real flowers will be decorated there. अगर हीरोइन येलो कलर की साड़ी पहन के उस बीच में बैठेगी तो येलो कलर का रियल फ्लावर्स उधर सजाया जाता है. On the front side में देखिए, you have already seen this in a movie. ये रोड को आप पहले ही देख चुके हैं. Any guesses which movie? No. It's a pan India movie and for a song they got many awards. बहुत ज़्यादा award भी मिला एक song के लिए. Triple R. हाँ? Triple R. हाँ, exactly sir, absolutely correct. Triple R, RRR. So there was a scene where Ramcharan sir throws spikes on the road और heroine का car tire पंक्चर करते हैं ना. There was a scene of heroine car tire puncturing scene. So this was shot here in Bali. इसी रोड पे शूट किया गया. Triple R movie heroine car tire puncture scene. So अभी front side में देखिए इस जग को हटा के ओ गॉड वाला ఈ జగ్గన్ తీసేసి అయితే మన క్రిస్ 3లో రితిక్ రోషన్ పిక్చర్ అయితే పెట్టారు. అప్పుడైతే ఈ జగ్గుని అయితే రిమూవ్ చేస్తారు మనకి. సో మళ్ళీ జగ్గుని అయితే అటాచ్ చేశారు ఇక్కడ. So on the right side में देखिए there is one more building is there. So this is called MP building, multi-purpose building. Why we are calling it multi-purpose? Because the director will show this building as old palaces, haveli की तरह दिखाते, as universities they can show,
and also High Court. You can see in the film Chandramukhi movie, Rajinikanth sir, Venkatapuram, Lakalakam's family. So this was the movie from the film Chandramukhi. And also, don't try to call Chandramukhi Lakalakam. Chandramukhi will come in the bus. Second, आप लोग देखेंगे सूर्यवंशम मूवी में अमिताभ जी का हवेली था वो सूर्यवंशम. अभी एक्सप्रेस मीनामा टेम्पल where Shahrukh Khan sir was lifting Deepika ma'am in the steps. Deepika ma'am को सीढ़ी में उठा के लेके जाते ना. So this was the steps. So how many steps were there in the film? कितना सीढ़ियाँ था movies में? How many steps? Huh? And left side. So how many steps were there from the front side? करीबन 300 सीढ़ी दिखा था ना 300. And left hand side में देखिए. एक आप लोग देख पाएंगे बॉलीवुड मूवी कलंक में देख पाएंगे सूर्यवंशी रोहित शेट्टी सर का मूवी है सिंघम 3 का भी शूटिंग हो चुका है इसी लोकेशन में. So around 300 to 400 movie has been shot here. 300 से 400 मूवी बनाएंगे इसी नॉर्थ लोकेशन में. लेफ्ट हैंड साइड में देखिए श्रीमंतडू मूवी श्रुति हसन्स हॉस्टल ऑन द लेफ्ट हैंड साइड. श्रीमंतडू श्रुति हसन्स हॉस्टल. శ్రీమంతుల్లో శృతి. So Mahesh Babu was driving car in this road, remember? Mahesh Babu गाड़ी चला दिया. Left hand side में देखिए 3 flex houses are there, back to back houses. So this is called flexible houses. We have seen in the movies that heroine is staying in Delhi, hero is staying in Chennai. Nothing like that. Everyone will stay in a single place. एक ही जगह पर रहते हैं. Front side heroine, back side hero, left hand side villain, right hand side comedian. देखिए last building again see in the film Chandramukhi 2, Rebel movie, Prabhas sir house, Ata Reddy की दारी थी last building. And also दिलवाले मूवी जय हो मूवी में भी सेम बिल्डिंग आप लोग देख सकते हैं. Outside, if you are going inside, ladies will take minimum 2 hours for exit and also needs lot of money. Husband का पूरा पैसा खर्च हो जाता है because inside there is ladies beauty parlor. अंदर में ladies beauty parlor है. So keep your belongings safe. अपना कीमती सामान संभाल के रखिए. We are heading towards बड़े मियाँ छोटे मियाँ मुंबई चोर बाजार. लेफ्ट हैंड साइड में देखिए बड़े मियाँ छोटे मियाँ सुभानअल्लाह मुंबई चोर बाजार. This is South Indian villain set works. And here you can see that Shahrukh Khan sir was driving jeep, you remember, in a slow motion. He was rotating jeep, Shahrukh Khan sir in the film Chennai Express movie. పూర్ణ మార్కెట్ వైజాగ్ వస్తాం రా. Remember? याद है ना? పూర్ణ right hand మార్కెట్. side में देखिए, please look on to right hand side. Singham movie, Singham returns. Pawan Kalyan sir, Gabbar Singh movie, police station. ఇది వచ్చేసి గబ్బర్ సింగ్ మూవీలో పోలీస్ స్టేషన్ అంట చూడండి. అన్నపూర్ణ రైస్ So now we are heading towards South Indian village set works. South Indian village set works building है ना. So पहले ग्रीन कलर का पेंट किया हुआ था. दिलवाले मूवी शाहरुख खान सर वरुण धवन गैरेज था ये. And left hand side presenting you. రాజమండ్రి. On the left hand side yellow color building Chandramukhi Dance Master House. So అండ్ ఇప్పుడైతే రాజమండ్రి లొకేషన్స్కి అయితే ఎంటర్ అయ్యాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 ఇంకా మనకైతే ఉంది. అండ్ పార్ట్ 2లో బాహుబలి సెట్ అండ్ రైల్వే స్టేషన్స్ అవి ఎలా ఉన్నాయో అయితే చూపి. సో వాచ్ అండ్ ఎంజాయ్. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్.